సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA వ్లాగ్స్. ఇప్పుడు మనమైతే స్వర్ణగిరి టెంపుల్లో ఉన్నాం అన్నమాట. సో మనమైతే జస్ట్ క్యాజువల్గా కార్ వేసుకొని వచ్చేసాం. యాక్చువల్గా మనమైతే బైక్స్లో వద్దాం అనుకున్నాం, కానీ మనకైతే నైట్ ఫుల్ డ్రైవ్ చేసేసరికి సెట్ కాలేదు కాబట్టి కార్లో వచ్చేసాము. సో మన బ్రో దగ్గర అయితే కూడా Z900 ఉందన్నమాట. తన Z900 దగ్గర అయితే SC ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు మనమైతే గుడి దగ్గరికి వెళ్ళి గుడి లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో చాలా ట్రెండ్ అవుతుంది కదా ఈ మధ్య, వ్లాగ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి మనకి టెంపుల్ మీద. సో వెళ్ళి అండ్ ఈరోజు అసలే సాటర్డే కూడా, సో సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర గుడి దగ్గర రావాలనుకుంటా ఉన్నా. అందుకని మనమైతే స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి అయితే వెళ్ళి చెక్ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గైస్, టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే ఉండింది అనమాట. కార్లో నుంచి మేము వచ్చేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు బయట నుంచి ఒకసారి వెనక పక్క నుంచి అనుకుంటా ఇది వ్యూ ఎంత బాగుందో చూడండి ఒకసారి మీరే. లైక్ అటు పక్క నుంచి అయితే ఇంకా బాగుంది వచ్చేటప్పుడు, ఇటు సైడ్ నుంచి ఓకే, బట్ మనం వెళ్ళి చూద్దాం అక్కడ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. సో గైస్, మేమైతే 3-4 కౌంటర్ల దగ్గర 3-4 ఫోన్ల నుంచి అయితే ఫోన్పే చేసాము. ఏది వర్క్ కావట్లేదు, ఎందుకంటే మొత్తం బ్యాంక్ సర్వర్ ఇష్యూ చూపిస్తుంది. సో వాళ్ళకి చేయాలనుకున్నా కూడా ఎవరికి ఏం ఫోన్పే అయితే పోవడం లేదు. మా దగ్గర క్యాష్ లేదనమాట. ఎవరన్నా వస్తే మాత్రం క్యాష్ తీసుకురండి. క్యాష్లెస్ ఇండియా కదా, సో మేము క్యాష్ అయితే ఎత్తుకురాలేదు. సో మాకైతే పెద్ద బొక్క పడింది. మ్యాక్సిమం ఇంకా ఫ్రీ దర్శనంలోకి వెళ్ళిపోతాం ఇది వర్కౌట్ కాలేదంటే. సో చూసుకోండి, మీరు క్యాష్ ఎత్తుకోరండి, ఓకేనా? మేము క్యాష్ లేదు, మేము క్యాష్లెస్ ఇండియా అనమాట. సో గైస్, మొత్తానికి అయితే ఫోన్పే పనిచేసిందంట. గూగుల్ పే నా బ్రో నువ్వు వాడింది, ఫోన్పే వాడే వచ్చాడు. ఫోన్పే ఎప్పుడు పనిచేస్తుంది. సో మనకైతే టికెట్స్ వచ్చేసాయి, వెళ్తున్నాం లోపలికి. సో గైస్, ఫైనల్గా మనమైతే ఫోన్స్ తీసుకున్నాం అనమాట. ఫోన్స్ మన దగ్గర తీసుకునే దాని దగ్గర కూడా మన దగ్గర అయితే క్యాష్ లేదు. సో మనం ఏం చేసామంటే అన్న ఒక ఫోన్ బయటికి అయినా అని చెప్పేసి మళ్ళీ ఫోన్పే చేస్తే అది వరకు కాలే. సో అన్ని ఫోన్స్ తీసుకొని మళ్ళీ ఫోన్పే చేస్తాం. ఇక్కడ ఫోన్పే చాలా ఇష్యూ ఉంది. మీరు కనుక వచ్చేటట్టుగా ఉంటే దయచేసి క్యాష్ తెచ్చుకోండి. ఒకవేళ ఇది కనుక సెట్ కాకపోయింటే నేను ఏం చేస్తుంటానంటే, మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరి దగ్గర సెల్ఫీ తీసుకుంటారు కదా, 5 రూపాయలు ఛార్జ్ చేద్దాం అనుకున్నాం మన ఫోన్స్ బయటికి విడిపించడానికి. బట్ ఆప్షన్ అవసరం లేదు, మనకి ఫోన్పే అయితే సెట్ అయిపోయింది. మన దర్శనం కూడా అయిపోయింది అనమాట. సో చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నాం, గుడి లోపలికి. ఐ మీన్ గుడి బయట లోపలికి, అంటే దేవుడి దగ్గరికి అయితే కాదు, పక్కన ఇంకా ఉన్నాయి కదా వాటర్ గుడి అన్నీ ఉన్నాయి కదా, దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. హాయ్ చెప్పాలి మంచిగా, ఓకే చూసుకో, ఓకే. సో గైస్, వెనకాల ఉన్న గంట నేనైతే 3-4 సార్లు కొట్టాను అనమాట. 2-3 షాట్లు కూడా తీసాం, బట్ ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డం వస్తా అంటే మనమైతే తీయలేకపోయాం అనమాట. సో గంటనైతే కొట్టేసాం మనము, ఓకేనా గైస్. ఇక్కడ 360 కూడా తీస్తున్నారు, మీరు తీసుకుంటారా 360? నాకొద్దు, నువ్వు తీసుకో, నేను తీస్తా. ఎట్లా బ్రో వెళ్తావు నువ్వు కూడా 360కి? బ్రో వెళ్దాం బ్రో, పైసలు లేవు. గైస్, ఫైనల్గా మనకైతే బొట్టు దొరికింది. బొట్టు పెట్టుకున్నాక ఇప్పుడు కరెక్ట్గా మన గుడికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది గైస్, బాగుంది. మిర్రర్ ఉంది ఇక్కడ, చూద్దాం రండి, అందరు రండి. సో గైస్, ఇప్పుడు అందరు ఎంత డీసెంట్గా ఉన్నారు చూడండి, బొట్లు పెట్టుకునేసి. దిస్ ఇస్ పద్ధతి, సాంప్రదాయం. ధనం పెట్టండి. సో గైస్, మన బ్రో అయితే చెప్పుల్ని ఇక్కడ పార్కింగ్ చేశాడనమాట. మనమైతే ఫ్రీ పార్కింగ్ అనుకొని చేసేసాడు. మన చేతుల్లో రూపాయి క్యాష్ లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం పదండి. ఎందుకు చెప్పులు ఎత్తుకునే దాన్ని కూడా దొంగలా గెంతుతున్నావు?
మనం మర్యాద కార్లో పెట్టుకున్నాం కదా. చెప్పుల కౌంటర్ కాదు, 10 రూపాయలు చెప్పుల కౌంటర్ కూడా ఫోన్పే ఏందన్నారు. తన ఫోన్పే ఉంది. గ్రేట్. ఇప్పుడు ఏం చెప్పాలి? కార్లో చెప్పులు పెట్టి రావాలి. ఆమె ఏం చెప్పింది? ఒకే మాట, 10 రూపాయలకు కూడా ఫోన్పే, 10 రూపాయలు కూడా లేదా మీ దగ్గర అనింది. దానికన్నా మించిన అంబారసింగ్ అయిన మాట ఇంకేదైనా ఉంటుందా? ఎవరన్నా వస్తే మాత్రం క్యాష్ తీసుకున్నారండి. ఇది మాత్రం పక్కా. ఫస్ట్ నుంచి చెప్తున్నా, క్యాష్ ఈజ్ ఇంపార్టెంట్ ఓవర్ హియర్. ఓకే.